ఈ పొన్నగంటి కూర పొలాల్లోన ఎక్కువగాను ఉంటుంది. ఇది మనకి ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పాల్లో 1% కాల్షియం ఉంటే ఇందులో దానికి రెట్టింపు కాల్షియము ఈ పొన్నగంటి కూరలోన ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగాను పప్పుల్లో వేసుకొని వాడుకోవచ్చు. మనము దోశలు వేసుకుంటే దోశలో కూడా వేసి దీన్ని వాడుకుంటే చాలా మంచిది. ఒంటికి కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అనమాట ఈ పొన్నగంటి కూర వల్ల. ఇకండి పొన్నగంటి కూరనే కొన్ని కొమ్మలను నేను తెంపుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను రాగి దోశలు వేసుకుందాం అనుకుంటున్నాను. వాటిల్లోనే ఈ ఆకులు మాత్రమే తెంపుకోవాలి. కాండము మటుగా వేయకూడదు. ఈ ఆకులు మాత్రమే తుంచుకొని వాటి కొద్దిగా గుండగా కోసుకొని మనం దోశలు వేసుకున్నట్టయితే ఆ దోశలు వేసుకుంటే మనకి కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఇకండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాండంలో నుంచి ఆకులన్నీ వేరు చేసేసాము. ఇప్పుడు ఈ కాండంలో అలా పారే అవసరం లేదు. దీన్ని కూడా మళ్ళీ నాటుకుంటే మళ్ళీ మొక్క అనేది బాగా చిగురిస్తుంది. ఇదిగండి ఇప్పుడు మనం ఆకులు తెరించేసిన కాండములు ఉన్నాయి కదా, ఈ కాండములను కూడా మళ్ళీ పాతి పెట్టేసాము. ఈ పాతి పెట్టేసినట్టయితే మళ్ళీ బాగా చిగురు తొడుక్కుంటుంది. ఇది ఎంతో మెరుగైన పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది దీనివల్ల. ఇది ఎక్కువగా మార్కెట్లో కూడా దీన్ని అమ్ముతారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.